కూటమి పాలకుల అండ చూసుకుని మైనింగ్ మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కనుసన్నల్లో మైనింగ్ మాఫియాకు చెందిన క్వారీ లారీలు ఓవర్ స్పీడ్, అధిక లోడ్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి పట్టణం క్వారీ లారీల ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఓవర్ స్పీడ్, పరిమితికి మించి అధిక లోడ్తో తిరుగుతున్న లారీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఓవర్ స్పీడ్తో పయనించిన క్వారీ లారీ ఒకటి ఇటీవలనే విజయరామరాజుపేట అండర్ పాస్ వద్ద రైల్వే గడ్డర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో గడ్డర్ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం మరికొంత తీవ్రతతో జరిగితే రైల్వే ట్రాక్కు ప్రమాదం సంభవించేది. గతంలో కూడా ఇదే తరహాలో ఒక లారీ ఓవర్ స్పీడ్తో వచ్చి రైల్వే బ్రిడ్జ్ను బలంగా ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ పక్కకు ఒరిగింది. ఆ సమయంలో ఎటువంటి ట్రైన్ పట్టాల మీద పయనించకపోవడంతో అదృష్టం కొద్దీ పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఎంతో మంది ప్రాణాలు పోయేవని అప్పట్లో నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ రైల్వే ట్రాక్ మీద నుంచే కలకత్తా, ఒరిస్సా, విశాఖ నుంచి విజయవాడ, చెన్నైకు అనేక ట్రైన్లు అనునిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇంకా ఆ సంఘటన మర్చిపోకముందే ఇటువంటిదే మరో సంఘటన చోటు చేసుకోవటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకో యాక్సిడెంట్ కింద ఈరోజు మారిపోయింది. ఎలా అంటే ఏంట్రా ఇంత ధైర్యం ఏంట్రా అని అంటే ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన సీఎం రమేష్ గారు ఎవరైనా సరే ఆ లారీలోలు కూడా గుద్దేసి వెళ్ళిపోతూ ఒకటి కాదు 3 గడ్డలు వేశారు రైల్వే వాళ్ళు. 3 గడ్డలను కూడా గుద్దుకొని రైల్వే ట్రాక్ను కూడా గుద్దుకొని వెళ్ళిపోయేంత పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని అంటే దానికి కారణం ఏంట్రా అని అంటే అందులో ఉన్న సీఎం రమేష్ గారు కూడా రైల్వే బోర్డు మెంబర్ అట. మరి ఆ రైల్వే బోర్డు మెంబర్ కాబట్టి మనం ఎంత గుద్దుకొని వెళ్ళిపోయినా సరే పర్వాలేదనే విధంగా ఈరోజు సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు. రోడ్డుకి ఎంత వెయిటేజ్ వెళ్ళాలన్నది కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బండ్లకు కొండని కూడా వీళ్ళకి అవకాశం ఇస్తే ట్రాలీ మీద కొండని కూడా వేసుకొని వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. అక్కడ ఒక రాయిని చూస్తే ఆ రాయి కింద కానీ ఎవరైనా పడ్డారు అని అంటే ఏ వాహనం మీద పడ్డారంటే అక్కడికక్కడే చనిపోయే విధంగా అంత బండరాళ్ళు వేసుకొని ఈరోజు సీఎం రమేష్ గారు అండదండలతో మరి ఈ క్వారీ రాళ్ళు నడుస్తున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ అనకాపల్లి జిల్లాలో జరుగుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కొండలను తవ్వేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో సుమారు 100 క్వారీల్లో నిత్యం తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రకృతిని ధ్వంసం చేస్తూ బ్లాస్టింగ్లకు పాల్పడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. వీరందరికీ సీఎం రమేష్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, గతంలో ఎన్నడూ జరగని విధంగా అనకాపల్లి జిల్లాను మైనింగ్ తవ్వకాలతో నాశనం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. లారీలు మితిమీరిన వేగంతో పయనించడం వల్ల ఎంతో మందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి ఓవర్ స్పీడ్ వలన గతంలో 2 యువకులు మరణించారు. పరిమితికి మించి అధిక లోడుతో లారీలు పయనించడం వల్ల ఉన్న రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఈ మైనింగ్ మాఫియా అంతా ఎంపీ కనుసన్నల్లో జరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా సీఎం రమేష్ అయిన తర్వాత మొత్తం క్వారీలన్నీ కూడా ఆయన అండర్లో తీసుకొని మొత్తం సీఎం రమేషే మొత్తం క్వారీలు చెప్పారు. ఆయన ధైర్యం చూసి ఈరోజు లారీలు బేభత్సంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం కానీ, మైనింగ్ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ చాలా కొమ్మక్క ఉన్నారు. ఎందుకంటే రమేష్ ఏదైతే తానికి ఎంపీ ఉన్నారో ఆయన రాజకీయ ఒత్తిడికి భయపడి రోజు అధికారులు మౌనంగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అండదండలతోనే ఆయన అనుచరులు ప్రకృతి సంపదని యథేచ్ఛగా దోచేస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. కూటమి ప్రభుత్వ పెద్దలకు అనకాపల్లి ఎంపీ బాగా కావలసిన వాడు కావడంతో ఎంపీ అరాచకాలేవి వారి కళ్లకు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఏవైనా పర్వాలేదు, తమ జేబులు నిండితే చాలు అన్నట్లు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.